ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నన్ను చంపాలని ప్రయత్నించింది, పాపని కిడ్నాప్ చేసింది, గంగని చంపాలనుకుంటుంది ఒక్కడేనా? ఎవడు వీడో? ఎవరి కోసం ఇదంతా చేస్తున్నాడు? నా శత్రువైతే నన్ను టార్గెట్ చేయాలి. నాకు క్లోజ్ కాబట్టి పాపని టార్గెట్ చేయాలి. కానీ గంగని కూడా ఎందుకు టార్గెట్ చేశాడు? పోనీ గంగే శత్రువైతే తనని చంపాలని చూడాలి. తనని కాపాడినందుకు నన్ను టార్గెట్ చేస్తాడు. పాపకి గంగకి ఏంటి సంబంధం? నా ఫ్యామిలీ రైవల్టీకి గంగకి ఏంటి శత్రుత్వం? మేనేజర్ సార్, ఈ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఒక పెన్ డ్రైవ్ లో వేసిస్తారా? షూర్ సార్. ఐ వాంట్ టు ఫైల్ అ కంప్లైంట్. షూర్. ఇదిగోండి సార్ పెన్ డ్రైవ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. వీడెవడు? వీడి వెనక ఎవరున్నారో, ఎందుకు ఇదంతా చేస్తున్నారో తెలుసుకొని తీరాలి. ఐ వోంట్ లీవ్ హిమ్. గంగపద. పాపా, నేనింక బయలుదేరుతానమ్మా. ఎక్కడికి వెళ్తావు? నీకు నీరసంగా ఉంది. ఇప్పుడు వెళ్తే మళ్ళీ పడిపోతావు. కామ్గా కూర్చోమని చెప్పాను కదా. అది కాదమ్మా, నేను పని కోసం ఎత్తుక్కోవాలి. నీకు కావాల్సింది పనే కదా. నా బడ్డీ రాగానే నీ గురించి చెప్పి నీకేదైనా పని ఇవ్వమని చెప్తానులే. పైగా నీకెవరు లేరంటున్నావు. నువ్వు ఒక్కదానివే ఎక్కడుంటావు? నా బడ్డీ అయితేనే నీకు చేసుకోవడానికి పని, ఉండడానికి మంచి చోటు చూపిస్తాడు. అందుకే నా బడ్డీ వచ్చే వరకు వెయిట్ చేయి. ఈ పెన్ డ్రైవ్ ఫుటేజ్ లో ఉన్న ఒక వ్యక్తి నన్నింతకు ముందు లారీతో గుద్ది చంపాలని ట్రై చేశాడు. అలాగే నాకు తెలిసిన ఒక చిన్న పాపని కిడ్నాప్ చేయాలనుకున్నాడు. గంగ మీద అటాక్ చేసిన విషయం మీకు తెలిసిందే. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడో, అతని వెనక ఎవరైనా ఉండి ఇదంతా చేయిస్తున్నారా అనే విషయం మీరు తెలుసుకోవాలి సార్. ఎందుకంటే అతని టార్గెట్ నేను, నా ఫ్యామిలీ అయితే భాను మరణం వెనక కూడా ఖచ్చితంగా వాడి హ్యాండ్ ఉండే ఉంటుంది. అందుకే మీరు ఆ ఫుటేజ్లో ఉన్న వ్యక్తి ఎవరనేది ఐడెంటిఫై చేసి అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, సపోర్టర్స్ అన్ని విషయాలు రాబట్టగలిగితే మా చుట్టూ జరుగుతున్న అటాక్స్కి ఫుల్ స్టాప్ పెట్టచ్చు సార్. వెంటనే అతని ఫోటోని అన్ని ఏరియా పోలీస్ స్టేషన్లకి పంపించి అతను ఎవరో ట్రేస్ అవుట్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం రుద్రా గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చిట్టి, క్లాస్కి టైం అవుతుంది, వెళ్దామా? మేడం, అది నా బడ్డీ. పర్లేదమ్మా, నేను మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూస్తానులే. నీకు టైం అవుతుంది కదా, నువ్వు వెళ్ళు. నేను వెళ్తాను, మీరు వెళ్ళండి. గంగా, భయం వేస్తుందా? ఐ కెన్ అండర్స్టాండ్. ఇన్ని రోజులు నిన్ను పెళ్లి పేరుతో మోసం చేయాలనుకున్న అతనే నీ మీద అటాక్ చేస్తున్నాడేమో అనుకున్నాను. కానీ ఈ రోజు జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే నా శత్రువులే నిన్ను అటాక్ చేస్తున్నారేమో అని డౌట్గా ఉంది. ఒకవేళ అదే నిజమైతే గనక నువ్వు నాతో ఉండడం ప్రమాదకరం. అందుకే నేను ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంచి అక్కడ నీకు సెక్యూరిటీ కూడా అరేంజ్ చేస్తాను. అప్పుడు నీకు ఎలాంటి భయం ఉండదు, ధైర్యంగా ఉంటుంది. మీరే నా ధైర్యం సార్. అంటే మీరు నా పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుంది సార్. ఎవరి వల్ల ఎవరికి ప్రమాదం కలుగుతుందో చెప్పలేం, కానీ మీతో ఉంటే నేను క్షేమంగా ధైర్యంగా ఉంటాను సార్. నాకు జరిగిన ప్రతి ప్రమాదంలో మీరు ముందుండి నన్ను కాపాడారు. పైగా మీకు కూడా ప్రమాదం ఉందని తెలిసినప్పుడు నేను కనీసం తోడుగా అయినా ఉండాలి కదా సార్. నా స్వార్థానికి నేను వెళ్ళిపోలేనుగా.
మీ అంత ధైర్యంగా ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడలేకపోవచ్చు, కానీ ప్రాణం పెట్టి ఆ ప్రమాదాన్ని అడ్డుకోవడానికైతే ప్రయత్నిస్తాను. మేడం, ఒకసారి ఫోన్ ఇవ్వరా? నా బడ్డీకి కాల్ చేసుకుంటాను. వన్ మినిట్. హలో బడ్డీ. ఎక్కడున్నావు బడ్డీ? సారీ బడ్డీ, నీ దగ్గరికనే బయలుదేరాను. కాకపోతే దారిలో వేరే వర్క్ ఉండి స్ట్రక్ అయిపోయాను. నువ్వు చాలా బిజీ అయిపోయావులే బడ్డీ. నా పనులు కంటే నీకు వేరే అన్ని పనులు ఇంపార్టెంటే. నీకోసం నేను ఎంతసేపు వెయిట్ చేయాలి? ఈ మధ్య నువ్వు నన్ను అస్సలు కేర్ చేయడం లేదు. అరే అలా కాదు, రియలీ సారీ బడ్డీ. ఏంటి సారీ? నువ్వు వస్తావని, హెల్ప్ చేస్తావని నేను ఒక ఆవిడ్ని వెయిట్ చేస్తూ కూర్చోపెట్టాను. పాపం తను చాలా కష్టాల్లో ఉన్నట్టుంది. ఓ, అయ్యో అవునా? సరే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. తనకి ఏ హెల్ప్ కావాలన్నా చేద్దాం. నువ్వు చెప్పాక నేను కాదంటానా? హెల్ప్ చేయడానికి అసలు తను ఇక్కడ ఉంటేనే కదా, ఎప్పుడో వెళ్ళిపోయింది. అరే, కాసేపు ఉండమని చెప్పాల్సింది. నేను వచ్చేవాడిని కదా. నేను ఎంత చెప్పినా వినకుండా ఏదో అర్జెంట్ పనుందని వెళ్ళిపోయిందిలే. నేను కూడా క్లాస్కి వెళ్తున్నాను, అందుకే నువ్వు రానవసరం లేదని చెప్పడానికే నేను కాల్ చేశాను. ఓకే ఓకే బడ్డీ. సరే, సండే ఎలాగో పేరెంట్స్ మీటింగ్ ఉంది కదా, వచ్చి ఆ తర్వాత అవుటింగ్కి తీసుకెళ్తాను. ఓకే, నువ్వు మాత్రం జాగ్రత్త. అది చూద్దాంలే. ఉంటాను. బాయ్ బడ్డీ. ఓకే బడ్డీ, టేక్ కేర్. పద చిట్టి. గంగా, పద వెళ్దాం. సార్ చెప్పండి సార్. రై ఇడియట్, నువ్వు వెంటనే సిటీ వదిలేసి వెళ్ళిపో. ఎక్కడున్నావో ఎవ్వరికీ తెలియకూడదు. నన్ను కాంటాక్ట్ చేయకు. మొబైల్ కూడా డ్యామేజ్ చేసి పడే. నీ గురించి చిన్న క్లూ కూడా దొరకకూడదు. కేర్ఫుల్. అలాగే సార్. ఏంటి బ్రో, ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిందా? ప్లీజ్ ఇషికా, డోంట్ ఇరిటేట్ మీ. ఏ బ్రో, నేనే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి అండం లేదు బ్రో. టేక్ ఇట్ ఈజీ. ఇలాంటివి జరగడం కామన్. ప్రతిసారి వాళ్ళే గెలవరు కదా. మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే మనం కూడా ఏదో ఒక ప్లాన్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం.